అయోధ్య ఉద్యమంలో ఎంతోమంది సాధువులు పాల్గొన్నారు. వారిలో ప్రప్రథమంగా ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది రామ్ విలాస్ వేదాంతి గారు. ఈయన ఆ రోజుల్లో ఎంతోమందిని చైతన్యపరిచారు. తన యొక్క ప్రసంగాలతో, తన యొక్క పుస్తకాలతో హిందువులని ఒక తాటిపైకి తీసుకొచ్చి జాగృతం చేశారు. ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల పర్యటించారు. అలాంటి రామ్ విలాస్ వేదాంతి గారు మొన్న సోమవారం నాడు శివైక్యం చెందారు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చనిపోయే నాటికి 67 సంవత్సరాల వయస్సు రామ్ విలాస్ వేదాంతి గారు. నిజానికి ఇది సుదీర్ఘమైనటువంటి పోరాటం. రామ్ విలాస్ వేదాంతి గారితో పాటు చాలామంది సాధు సంతులు తమ వంతు సహాయ సహకారాలను ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి తమ వంతు సహాయ సహకారాలను చేశారు. ప్రజల్ని జాగృతపరిచారు, చైతన్యవంతులు చేశారు. వారిలో మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా మహంత్ అవైద్యనాథ్ గారు కానీ, మహంత్ నృత్యగోపాల్ దాస్ గారు, స్వామి రామచంద్ర పరమహంస, స్వామి చిన్మయానంద, ఇలా ఒక్కరేంటి పదుల సంఖ్యలో ఎంతోమంది సాధు సంతులు అయోధ్య ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 500 సంవత్సరాల నాటి పోరాటం ఈ అయోధ్య ఉద్యమం. ఎట్టకేలకు మనం గత సంవత్సరం ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని చేసుకోగలిగాం. అలాగే ఈయన కుటుంబ నేపథ్యం కూడా చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రీవా అనే ప్రాంతం నుంచి వచ్చి సన్యాసం తీసుకొని చాలా పెద్ద మఠాన్ని కూడా అయోధ్యలో నడిపించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ కామెంట్స్ని కూడా తప్పకుండా, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో పెట్టండి.